ఢిల్లీలో జీవోఎంతో భేటీ అనంతరం సిపిఐ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. వ్యతిరేకించేటువంటి ధోరణి ఉంది కాబట్టి మరి సెంట్రల్ స్టేట్ ఒకే కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన సెంటర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రజల్లో అనేక అనుమానాలు వచ్చాయి, గందరగోళాలు వచ్చినాయి. తర్వాత రాయలసీమ ప్రజానీకానికి ఒక అభద్రత వచ్చింది, హైదరాబాద్ నివసించే వాళ్ళకి ఒక అభద్రత వచ్చింది, నేల సమస్య వచ్చింది. ఇవన్నీ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి భయభ్రాంతులు. వాళ్లే ఇది ఎడారైపోద్దని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. రాయలసీమలో వచ్చే దౌర్జన్యం చేస్తారని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు చెప్తూ ఉంటారు. మీకు మీరే ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతారు కాబట్టి మీరే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి క్లారిఫై చేయమని చెప్పాం. ఈరోజు మీటింగ్ పెట్టారు. ఇదే ఎట్ట పెట్టారు మీటింగు? ఈ కార్పొరేట్ సంస్థల్లో క్యాబినెట్స్ పెడతారు, ఆ విధంగా విడివిడికి పెట్టారు. అంత విడివిడి ఎందుకు పెట్టాలి? ఆ 8 పార్టీని తీసుకొచ్చి ఒకే చోట కోసం పెట్టుంటే ఏ పార్టీ ఏం చెప్తే తెలుసుకోండొచ్చు. ఇప్పుడేమవుతుంది, మళ్ళా లోపల ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తున్నారు. పొలిటికల్ పార్టీస్ విశ్వాసం పోయింది. ఎందుకంటే లోపల ఒకటి చెప్పేది ఒకటి, బయట అంతైనా చెప్తాం, వస్తాం. ఇప్పుడు దాన్ని ఆ ఛాన్స్ లేకుండా పోతుంది కాబట్టి అందరిని కలిపి పెట్టమంటే విడివిడిగా పెట్టారు. విడివిడిగా పెడితే సరే చెప్పినాం, మా ఉద్దేశం చెప్పినాం. మేము చెప్పింది ఈ 10 జిల్లాలతో కలిపినటువంటి ప్రాంతాన్ని తెలంగాణ స్టేట్కి విడదీయమని చెప్పిన మాట వాస్తవం. దాంతోపాటు ఈ కోస్తా రాయలసీమలో ఉన్న ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు అటెన్షన్ డ్రా చేయమన్నాం. అందులో రాయలసీమ అభివృద్ధికి ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ వేయమని చెప్పినాం, ఉత్తరాంధ్రకి డెవలప్మెంట్ కౌన్సిల్ వేయమని చెప్పినాం. నీటి జలాల పైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి జాయింట్ బోర్డు ఒకటి పెట్టి దానికి స్టాచ్యుటరీ రైట్స్ ఉండే పద్ధతిలో బోర్డు ఉండాలి తప్ప ఇంకోటి కాదని చెప్పినాం. హైదరాబాద్కు సంబంధించి కూడా 2 క్యాపిటల్స్ ఒకే సిటీలో ఉంటుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ చేయడం సాధ్యం కాదు. అదే సందర్భంలో యూటీ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. యూటీ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అందువల్ల దానికి ఒక సపరేట్ మెకానిజం పెట్టి ఈ జాయింట్ క్యాపిటల్ ఇంతకాలం ఒక సపరేట్ మెకానిజం లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరాం. దీంతో పాటు ఇంకా నదీ జలాలు అన్ని సమస్యలు వచ్చాయి. ఇద్దరు చేతులు ఉండకూడదు. అది సెంటర్ అవసరమైతే గవర్నర్ నిర్వహించి దానికి ఏదో కోఆర్డినేషన్ కమిటీ పెట్టి అది చేయాలి తప్ప ఏ గవర్నమెంట్కి ఇచ్చినా కూడా ఏమన్నా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయమని చెప్తాడు. ఏం చేస్తారు? అందువల్ల సాధ్యం కాదు. వాళ్ళు ఏమడిగారు సార్? వాళ్ళు ప్రతిపాదనలు పెట్టారు, వాళ్ళు క్లారిఫికేషన్ ఇదే అడిగారు. ఇదే డెవలప్మెంట్ కౌన్సిల్స్ అంటే ఏంటి, సపరేట్ మెకానిజం అంటే ఏంటి, క్యాపిటల్ పైన ఏంటి కూడా అడిగారు. మీరేం చెప్పారు? సపరేట్ జాయింట్ క్యాపిటల్ ఎంతకాలం డెవలప్మెంట్ బోర్డ్స్ మీరేం చెప్పారు? డెవలప్ అయ్యేంత వరకు అండి. సార్ ఈ భద్రాచలము దానిపైన ఏమన్నా అడిగారు సార్? మీరేమన్నా చెప్పారా? వాళ్ళు అడగలేదు, కానీ అది డీలిమిటేషన్లో పార్లమెంట్ ప్రకారం డివైడ్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు దాని జోలికి పోయి లేనిపోయింది, మళ్ళీ అది డీలిమిటేషన్ మొత్తం తెలవబడుతుంది. అది అదే ఏం పార్లమెంట్ దాని పేరు మహబూబాబాద్ పార్లమెంట్కి వచ్చేసింది. అది అలాంటప్పుడు దాని జోలికి వెళ్తే మొత్తం పార్లమెంటరీ సిస్టమ్ అంతా పోతుంది కాబట్టి దాని జోలికి ఏం పోనక్కర్లేదు. అంటే వాడు భయం ఏంటి? భద్రాచలం ఎందుకు అడుగుతున్నారు? నేల సమస్య. నీళ్లు ఎప్పుడు కానీ ఒకచోట ఆగేది కావు. ఇప్పుడు దాదాపుగా 740 టీఎంసీ నీళ్లు నిగజాలు పోతూ ఉన్నాయి. దాన్ని పోలవరం కట్టుకోవడానికి అవి ఏర్పాటు చేసుకోవాలి తప్ప దానికోసం ఇదే సపరేట్ రాష్ట్రం కాదు కదా, దేశం కాదు కదా. 1956 ముందున్న రాష్ట్రాన్ని డిమేట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి అంత ముందున్న ఇది రామాయణ పిటకలు అట్లాగా పొలిటికల్ పాలసీలో రాష్ట్రం విడిపోవడానికి కావాల్సిన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ చిన్న సమస్యను అడ్డం పెట్టి దీన్నే భూతార్థంలో పెట్టి చూసి పరిస్థితి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎట్లయితే మెయింటైన్ చేస్తున్నామో దాన్నే మెయింటైన్ చేయమని చెప్పాం, అంతే. దాని జోలికి పోవద్దన్న. వేరే ఎవరైనా ఇంటరాక్ట్ అయ్యారు సార్? ఆంటోనీ మాట్లాడు, హోమ్ మినిస్టర్ మాట్లాడారు, ఆజాద్ మాట్లాడినారు, తర్వాత జయరాం రమేష్ ఇంకా ఎక్కువ వేసాడు. లేదా దానికి ఎప్పుడు ఉండాల్సి వస్తుంది. తుంగభద్ర బోర్డు ఉంది కదా, అట్లాంటి బోర్డు ఉండాలి. తుంగభద్ర బోర్డు కొంచెం నామినల్ అయిపోయింది, అటుగా ఎఫెక్టివ్ బోర్డు ఉండాలి. ఎఫెక్టివ్ బోర్డు దేశం తీసుకుంటేటువంటి శక్తి, ఇంప్లిమెంట్ చేసే శక్తి కూడా దానికి ఉండాలి. జాయింట్ 2 కలిపి సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తారు. 2 రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ పెడతారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు.
హైదరాబాద్ ను యూటీ చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు మేము దాన్ని ఎప్పుడు మేము కోరలే. యూటీ వల్ల పరిష్కారం కాదు, దానివల్ల పెద్ద సాధ్యం అయ్యేది కూడా కాదు. అది దానివల్ల ఏం పెద్ద ఉపయోగం ఉంటుంది, పొలిటికల్ పర్పస్ మన సర్వ్ కాదు. అందుకని మేము లా అండ్ ఆర్డర్ సంబంధించి ప్రపోజ్ చేశారు సార్, ఎక్కడ పెట్టాలనే దానిపైన. ఇప్పుడు అటు రాయలసీమ కోస్తా రెండు కలిసే పద్ధతుల్లో క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అనేది మేము చెప్పింది. విజయవాడ నుంచి ఒంగోలు దాకా ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏముంది చేసుకోవాలి. దాని జోలికి మేము పోలేదండి. దాని జోలికి ఇప్పుడు అనవసరం ఇవన్నీ రామాయణ పిటకలు పెట్టంటారు దీన్ని. ఇప్పుడు అసలు విషయం పోయి ఇక్కడ నీళ్ళు కొట్టాడుకుంటుంటారు. దాని జోలి పరిష్కారం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంకో అసలు విషయం చెప్పింది ఏంటంటే, మీరు లీకేజీలు సృష్టిస్తున్నారు. టాప్ లెవెల్లో మీ దగ్గర నుంచే లీకేజ్ అయిపోతున్నాయి. ఈ లీకేజ్ ఎట్టబోతున్నాయి, హైదరాబాదు యూటీ అంటారు, భద్రాచలం అంటారు, రాయల్ తెలంగాణ అంటారు. ఇట్లాంటివి మీరే కావాలని సృష్టిస్తున్నారు. దాని మీద వాతావరణం కలుషితం చేస్తున్నారు. దయచేసి మీరు ఈ లీకేజ్లు ఇవ్వబాకండి. మీరు నిర్ణయించి ఖచ్చితంగా చెప్పాల్సింది చెప్పండి. మా అభిప్రాయం ఏం చెప్తాను తప్ప ఈ లీకేజ్ పైన మేము డిపెండ్ అయ్యి ఆలోచించాల్సిన పని లేదని the speedy bifurcation of the state before this parliament, it should be introduced, and this backward area like Rayalaseema and North Andhra, separate development board should be constituted, and those who are living in Hyderabad, they should have a confidence. And also Hyderabad is a giant capital for 10 years, so one government cannot maintain law and order. So that separate mechanism should be there, the intervention of the governor, and have some law and order issues should be tackled by them up to the giant capital, like the sessions we have. You wanted this bill to be presented before Parliament in winter session? Yes. Speedy means before this Parliament meeting. That's also we told them. No, we are doubting that some of the technical problems, if you continue this up to Parliament, then you kept it in pending. If you go to the elections, so that plan is there with you. If the plan is there, then everything will be spoiled.